ఓకే మాస్టర్స్, ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ పత్రి సార్కి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఎందుకంటే ఇంత గొప్పదైన ధ్యాన సాధనని, జ్ఞానాన్ని అందిస్తున్న సార్కి ఎన్నిసార్లు మనం ధన్యవాదాలు చెప్పుకోవడం తక్కువే. అదేవిధంగా అనునిత్యము సరైన ధ్యాన సాధనను, సరైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్న బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు సార్కి, బ్రహ్మోద్రిష్ట రాజ్యలక్ష్మి మేడం ఒకసారి మనం ఆత్మప్రభావం తెలియజేసుకుందాము. అదేవిధంగా తిరుచానూరు జూమ్ నిర్వహిస్తున్న తిరుచానూరు ట్రస్ట్ ప్రెసిడెంట్ గారైన జిబి ప్రసన్న మేడం కూడా ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అదేవిధంగా జూమ్ లో ఉన్న ఆత్మ ఆత్మ మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు వాస్తవంగా జనాభాయి మాస్టరు క్లాసు మేడము కొన్ని అనివార్య కారణాలు అందుబాటులో లేరు కాబట్టి ఈరోజు క్లాసు నేనే తీసుకుంటున్నా మాస్టర్స్. ఈరోజు నాకు అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాయిస్ బాగుంది మేడం? ఓకే కదా? వాయిస్ ఓకే. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ధ్యాన సాధన చేయలేకపోవటానికి కారణాలు. ధ్యాన సాధన చేయలేకపోవడానికి కారణాలు అంటే ధ్యానం కుదరలేకపోవడానికి కారణాలు. మనం ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా కూడా నాకు ఆలోచనలు వస్తున్నాయని కుదరట్లేదు, ఎంత చేసినా అంతే ఉంటుంది, కష్టంగా ఉంది, నాకు నేను కూర్చోలేకపోతున్నాను, రకరకాల కారణాలు చెప్తుంటాను అన్నమాట. కాబట్టి ధ్యాన సాధన చేయలేకపోవటానికి కారణాలు ఈరోజు తెలుసుకుందాం. దానికి 4 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చి దేహపరంగా అలసట, రెండోది మనసు పరంగా ఆందోళన, మూడోది బుద్ధిపరంగా అజ్ఞానము, నాలుగవది ఆత్మపరంగా క్షోభపడడం. ఒకటి వచ్చి మళ్ళా చెప్తా మాస్టర్స్. ఒకటేమో దేహపరంగా అలసట, మనసు పరంగా ఆందోళన, బుద్ధిపరంగా అజ్ఞానము, ఆత్మపరంగా క్షోభపడడం, ఆత్మక్షోభ. ఈ 4 పాయింట్ గురించి ఒక్కొక్క పాయింట్ మనం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. మనము గొప్ప ధ్యాన మార్గంకి వచ్చాము. మనము ఎంత ధ్యాన మార్గంకి వచ్చినా కూడా ఈ ఆధ్యాత్మికంలో ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుందండి. ఎంతనో తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుందన్నమాట. అంటే తెలుసుకోవాల్సింది కొండంత, తెలుసుకున్నది గోరంత. సో నేను తెలుసుకున్న గోరంతలో మీకు అందించేదానికి ప్రయత్నం చేస్తా మాస్టర్స్. కాబట్టి అందుకే ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అందుకే పత్రిజారు చెప్పారు అనునిత్య ధ్యానం అంటారు. అనునిత్య ధ్యానము అంటే రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ ఉండాలా. అసలు ధ్యానము ఎందుకంటే మనలోని అంతర్గత శక్తులను వెలికి తీయడమే ధ్యానము. మనలోని అంతర్గత శక్తులను వెలికి తీయడమే ధ్యానము. అంటే అంతా మనలోనే ఉంది. కాబట్టి మనము శ్వాస మీద ధ్యాస లోనికి వెళ్ళినామంటే అంతా బహిర్గతం అవుతుంది. అంతా మనకే తెలుస్తుంది. అంటే మనమే దేవుడు కాబట్టి, అంతా ఆత్మలో నిక్షేపం కాబట్టి ఎప్పుడైతే ధ్యాన సాధన ఇన్నర్గా వెళ్తాం మనము, అన్ని మనకే గోచరిస్తాయి, అన్ని మనకే తెలుస్తాయని చెప్తారు. కాబట్టి ధ్యానం ఎందుకు అంటే ధ్యానం రోగాలు తగ్గించుకున్న దానికోసము, ఇతర లాభాల కోసము, ఇలా రకరకాల లాభాలు సమస్యలు తగ్గించుకోవడం కోసం వాటికి కాదు ధ్యానము. ధ్యానం ఎందుకంటే జ్ఞానం పొందడానికి, ఇతర లాభాలకు కాదు, జ్ఞానం కోసమే. చాలా మంది ధ్యానం చేయమంటున్నారు, ధ్యానం మంచిదే, అయినా కూడా ధ్యానం మంచిది తెలుసు, అయినా నేను చేయలేకపోతున్నాను అంటే కారణం అంటే వాళ్ళ ధ్యానం పైన సరైన అవగాహన లేకుండా ధ్యానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. ధ్యానం పైన సరిగా అవగాహన ఉండాలన్నమాట. అలా అవగాహన లేకుండా చేస్తే సరిగా కుదరదు అనమాట. కాబట్టి ధ్యానం అనేది నిత్యం అంటే ఒక పూట భోజనం లేకపోయినా కూడా పర్లేదు, మానేయచ్చే కానీ ధ్యానం మాత్రం మానకూడదంట. ధ్యానం మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం ధ్యాన మార్గం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళు జీవిస్తున్నారు, ధ్యానం చేసేవాళ్ళు జీవిస్తున్నారు. మనం ఏమనుకుంటామంటే
వాళ్ళు ధ్యానం చేయలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మరి మనం ధ్యానం చేస్తున్నాం, మనకేదో ఒకటి రెండు సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటాం మనం. కానీ ధ్యానం చేసిన వారికి కొద్దో గొప్పో శక్తిని సంపాదించుకుంటారు. ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకుంటారు. పెద్ద సమస్య వచ్చినా కూడా కింద జన్మలో ఇది నేను చేసుకున్న కర్మ ఫలమే అని అనుకునేసి వాళ్ళు హ్యాపీగా అనుభవిస్తూ, యాక్సెప్ట్ చేస్తూ ఉండిపోతారు. అదే ధ్యానం చేసేవాడు. ధ్యానం చేయని వారు ప్రస్తుతాన బాగున్నా కూడా ఫ్యూచర్‌లో ఏ చిన్న సమస్యొచ్చినా, ఎప్పుడు ఏ సమస్యొచ్చినా గూడా, అయ్యో! నాకే ఎందుకు సమస్యొచ్చింది? నాకే రావాలా? అందరూ బాగున్నారు గదా! పక్కింటోళ్ళు బాగున్నారు, ఎదురింటోళ్ళు అందరూ బాగున్నారు గదా! మరి నాకే ఎందుకొచ్చింది అని బాధపడతారు. అంటే ధ్యానం చేయని వారు. అది ధ్యానం చేసేవారికి, చేయని వారి అవగాహన అన్నమాట. ధ్యానం చేసేవారికి తెలుసు ధ్యానం గొప్పతనం. చేయని వారి గొప్పతనం ఏం తెలుస్తుంది? తెలీదు. కాబట్టి వాడు ఏ సమస్యలో దుఃఖపడతాడు. అదే ధ్యానం చేసేవాళ్ళు దుఃఖం రాదు, దుఃఖము రాదు. అందుకే సార్ చెప్తుంటారు. వీసమెంత దుఃఖమున్నా వీసమెంత దుఃఖమున్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నమాట. దుఃఖపడినావంటే అజ్ఞానంలో ఉన్నట్టే. మన దుఃఖానికి కారణం ఏదో క్రితం చేశాం కాబట్టి వచ్చింది మనకని మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. సో, ఇప్పుడు మనం ఒకటో పాయింట్ గురించి దేహపరంగా అలసట. దేహపరంగా అలసట దీనికి కొన్ని పాయింట్ డిస్కస్ చేసుకోవాలంటే, దేహపరంగా అలసట అంటే మనము ఏదో ఒక పని చేస్తాము, లేదా డ్యూటీ నుంచి వస్తాము. ఏదో ఒక పని చేసేసి వస్తామనమాట. ధ్యానానికి టైం అయిపోయింది గదా! ఈరోజు ధ్యానం చేయాలని వెంటనే ఏదో ఒక పని చేసి ఒళ్ళు అలసట పెట్టుకొని వస్తామనమాట. వచ్చి ధ్యానం టైం అయిందని వెంటనే ధ్యానంలో కూర్చుంటే, ఈ ఒళ్ళు అలసట వల్ల ధ్యానం కుదరదు. ధ్యానం కుదరదు. ఎందుకంటే సపోజ్ మనము సాయంత్రం 6 గంటలకు ధ్యానం అనుకుంటాము. 5:45 దాకా బయట తిరిగి వస్తాం. పనులుంటాయి, ఉద్యోగ రీత్యా చేస్తాం. టైం అయిపోయింది వెంటనే వచ్చేసి ధ్యానం టైం అయిందని కూర్చున్నామంటే ధ్యానం కుదరదు. ఎందుకంటే ఒళ్ళు అలసిపోతుంది. దేహపరంగా అలసట వస్తుంది కాబట్టి ధ్యానం చేసేది మనసు, శరీరం స్థిరంగా ఉండాలి కాబట్టి అలా కుదరదు. కాబట్టి ఏం చేయాలంటే అప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొనేసి మళ్ళా ధ్యానంలో కూర్చుంటే మనకి అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఆ ఒళ్ళు అలసి అలా ధ్యానంలో కూర్చున్నామంటే నిద్రావస్థలోకెళ్ళిపోతాం. నిద్రావస్థ అంటే నిద్రొచ్చేస్తుందనమాట. ఒళ్ళు అలిసి నిద్రొచ్చేది దాన్ని లయస్థితి అంటారు. దాన్ని లయస్థితి అంటారనమాట. ఈ లయ స్థితిని మనము దాటాలి. కాబట్టి ఏదన్నా పనుంటే ముందుగానే చేసుకొనేసి కూర్చోవాలా. రెస్ట్ ముందు చేసుకోవాలి. లేదంటే మన పనుందంటే ధ్యానంలో కూర్చొని అదే గుర్తొస్తుంది. ధ్యానం లేస్తేనే పని చేయాలి అదే గుర్తొస్తుందనమాట. ఒళ్ళు అలసట లేకుండా రెస్ట్ తీసుకొనేసి కూర్చోవాలన్నమాట. ఇది కొంచెం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకొని చేయాలా. కాబట్టి మరి ఈ లైఫ్ సీజన్ దాటాలి. దీన్ని దాటాలంటే అందుకే పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలా. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా మనము ధ్యానంలో కూర్చోవాలా. లేదా పని ప్రారంభించక ముందు ధ్యానం చేయాలి. పని ప్రారంభించక ముందే ధ్యానం చేసి మళ్ళా కావాలంటే పని చేసుకోవాలన్నమాట. ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మన లయస్థితి ఏర్పడడానికి కారణాలు. ఈ లయస్థితి ఏర్పడడానికి కారణాలు నంబర్ 1 ఒకటి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకపోవడము. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకపోవడము. సపోజ్ మనం నైటు 9 గంటలు నిద్రపోవాలనుకోండి. 9 గంటల తర్వాత ఏం చేస్తాం మనం టీవీ పెట్టుకొని ఏదో ఫోన్‌లు మాట్లాడుకుంటూ చేసుకుంటే 10, 10:30, 11 అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ లేయాలంటే లేయలేము. కొంచెం బద్ధకం వచ్చేస్తుందన్నమాట. కాబట్టి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకపోవడం నంబర్ 1 పాయింట్. తర్వాత మితిమీరిన ఆహారం తీసుకోవడము. ఆహారం రుచిగా ఉందని మితిమీరిన తీసుకున్నా కూడా ధ్యానం కుదరదు. తర్వాత ఉపవాసాలుండి ఉపవాసాలుండడము. ఉపవాసాలున్నా కూడా శరీరంకు సరైన ఆహారం అందించకపోతే శరీరం సహకరించదు మనకి. కాబట్టి శారీరకంగా ఎక్కువ అలసట కూడా ఉండకూడదు. ఎక్కువ అలసట ఇచ్చే పనులు కూడా చేయకూడదండి. కలిగించే పనులు చేయకూడదండి. ఇవన్నీ చేస్తూ మనం ధ్యానంలో కూర్చున్నామంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని ధ్యానంలో కూర్చొని ధ్యానం చక్కగా కుదురుతుంది. సో, అందుకే ఆహార విషయంలో కూడా మనం చెప్తూ ఉంటామన్నమాట. మితాహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తే ధ్యానం బాగా కుదురుతుందని సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారన్నమాట. అంటే మితాహారం అంటే తక్కువ ఆహారం తీసుకోవాలా. అది కూడా శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలా అని చెప్పారు. ఆహార విషయంలో 4 చెప్పారు దీంట్లో కూడా సాత్విక ఆహారము అంటే శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలా. రెండో పాయింట్ మితాహారం తీసుకోవాలా. అంటే ఎంత అవసరమో శరీరానికి అంతే తీసుకోవాలా. మూడోది న్యాయోచిత ఆహారము. న్యాయోచిత ఆహారం అంటే మీకు అర్థమై ఉంటుంది. అంటే మన సంపాదనలో న్యాయంగా సంపాదించిన దాంట్లోనే తీసుకోవాలన్నమాట. అక్రమంగా సంపాదించిన దాంతో మనం ఆహారం తీసుకుంటే రక్తం అశుద్ధి అయిపోతుందంట. రక్తం అశుద్ధి అయిపోతుంది. కాబట్టి న్యాయయుత ఆహారము.
దైవార్పిత ఆహారం. దైవార్పిత ఆహారం అంటే మన ఆహారం ఎవరు ఇస్తున్నారు మనకి? దైవం ఇస్తా ఉంది. అంటే పంచభూతాల ద్వారా మన ఆహారం రెడీ అవుతుందన్నమాట. పంచభూతం మనము విత్తనం వేస్తాము భూమిలో. విత్తనం అందుకే శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు. విత్తనం వేస్తున్నా మీరు, నేను భూమిలో ఉండి వేడిని పుట్టించి నేను దాన్ని మొలకెత్తిచ్చేస్తున్నాను. ఆహారం తిన్న తర్వాత మీ శరీరంలో ఉండి జీర్ణం చేసి అన్నిటికీ రసంగా తయారు చేసి అన్ని పార్ట్లకి సరఫరా చేస్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకంలో చెప్తాడన్నమాట. కాబట్టి ఆ దైవార్పిత ఆహారం అంటే అందుకే జనరల్‌గా భోంచేసేటప్పుడు చాలా మంది ముందు ఒక ముద్దను తయారు చేసి పక్కన పెట్టి కళ్ళు మూసుకొనేసి దైవాన్ని ప్రార్థిస్తాం. అంటే ఇంత మంచి గొప్ప మాకు ఆహారాన్ని అందించారు దైవానికి అర్పించి తర్వాత కొన్ని నీళ్ళు కూడా చల్లేసి తర్వాత ఆహారం తీసుకుంటాం. అంటే దైవార్పితం అనమాట. బట్ ఎప్పుడు కూడా తర్వాత ఆ అన్నం అంతా తినేసిన తర్వాత ఆ పక్కన పెట్టిన దాన్ని తీసుకెళ్ళి మనం బయట పెడతాం. అంటే కాకులకో, చీమలకో దేనికో అది ఆహారంగా అయిపోతుందన్నమాట. అంటే ప్రకృతికి పెట్టేస్తాం మనం. ప్రకృతి అందించిన ఆహారం ఫస్ట్ ప్రకృతికి మనము అర్పించి మనం తీసుకోవాలనేసి అర్థమైందండి. కాబట్టి ఈ విధంగా మనము దేహపరంగా అలసట అంటే దేహాన్ని ప్రశాంతంగా ఉంచుకొని సాధనలో కూర్చుంటే ఖచ్చితంగా మనకి ధ్యానం కుదురుతుందని చెప్పి. దీనికి ఒక నెక్స్ట్ రెండోదొచ్చి మనసు పరంగా ఆందోళన. రెండో పాయింటు మనసు పరంగా ఆందోళన. అంటే దేనికైనా మనసే కారణం. అంటే ఈ మనసు ఏం చేస్తుందంటే మనల్ని హ్యాపీగా ఉంచాలన్నా, సుఖంగా ఉంచాలన్నా మనసే. దుఃఖపడాలన్నా మనసే. దేనికైనా మనసే కారణం. కాబట్టి మనము ఈ మనసుని మన కంట్రోల్‌లో పెట్టుకోవాలా? మనసుని మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అంటే మనసు పరంగా ఆందోళన అంటే ఈ మనసు చిన్న చిన్న సమస్యలతో ఆందోళన పడతాం అన్నమాట. చిన్న చిన్న సమస్యొచ్చినా కూడా ఆందోళన పడుతుంది. అదే పెద్ద సమస్యొస్తే ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతుందన్నమాట. అదే గుర్తు చేస్తుంటుంది. అంటే కొద్దిసేపు గతానికెళ్తుంది. కొద్దిసేపు భవిష్యత్తుకెళ్తది. ఇలా ఊగిసలాడుతుంది మనసు. కాబట్టి ఆ విధంగా ఉండే చంచలమైన మనసుని నిశ్చలం చేసుకోవాలి మనం. చంచలమైన మనసుని నిశ్చలం చేసుకోవాలి. ఆ నిశ్చలం చేసుకోవాలంటే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలా? మన మనస్పరంగా ఆందోళన ఎలా ఉంటుందంటే సరిగ్గా ధ్యానం చేయకపోతే ఎగ్జాంపుల్ మనకు ఒక పర్స్ పోయింది. ఆ పర్స్‌లో ఏదో రూ. 100 ఉంది. పోయింది పర్సు. ఇంక మనం ధ్యానంలో కూర్చొని అదే గుర్తొస్తుంది. అయ్యో! పర్స్ పోయింది. అందులో డబ్బుంది అది గుర్తొస్తుందన్నమాట. అప్పుడేం చేయాలి మనము? సరే అది పోయింది, పోయింది ఇంకేం రాదు కాబట్టి మన ధ్యానంలో కూర్చొని ధ్యాన సాధన బాగా చేసామంటే ఒక వారం రోజులకో, 10 రోజులకో దాని గురించి మర్చిపోతాం మనం. దాని గురించి మర్చిపోతాం అన్నమాట. ఎందుకంటే మనం ఆ మనసుని మళ్లించేస్తాం. ఆడ నుంచి మళ్లిస్తాం కాబట్టి మర్చిపోతాం. అదే ఎక్కువ అమౌంట్ పోయింది. ఒక 50,000 లేదా 70,000 పోయింది. మరి దానికి కూడా మనము ధ్యాన సాధనతో కూర్చొనేసి ఒక నెలో, 2 నెలలు చేసి ఆ విషయం కూడా మర్చిపోతాం. ఆ విషయం కూడా మనం మర్చిపోతాం. సో, మనస్పరంగా ఆందోళన పోవాలంటే దానికి కూడా ధ్యాన సాధనే గొప్ప సాధన అని చెప్తాను. అందుకే ధ్యాన సాధన వదలకూడదు. అందుకే సాధన లేని జీవితం వేదన అంటారు. సాధన లేని జీవితము వేదన అంటారన్నమాట. కాబట్టి జీవితంలో ఎప్పుడూ ధ్యానం ఒక భాగం అయిపోయి రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. అంటే అంటే సమస్య గుర్తు చేసేది మనసే. దాని పరిష్కారం కూడా వెతికేది కూడా మనసే. కాబట్టి అప్పుడు అందుకే మనసుని ప్యూరిటీ చేసుకోవాలా? మన మనసుని ప్యూరిటీ చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానమే చేయాలా? సాధనే చేయాలనేసి చక్కగా చెప్పారండి. కాబట్టి ధ్యానం కుదరలేదని మనం ఎప్పుడు కూడా ఆపకూడదు. ధ్యానం కుదరలేదని ఆపకూడదు. ఈ మనసుకి ఈ మనసుకి శ్వాసను గమనించే పని పెట్టాలి. మనసుకి శ్వాసను గమనించే పని పెట్టాలి. మొన్న కూడా ఒక ఇది చెప్పుకున్నాం మనం ఎరుక అని చెప్పాను. ఎరుక. అంటే మనం ధ్యానం చేస్తున్నట్టే ఉంటాం మనము. కానీ మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏదో ఆలోచన చేస్తామంటే. ఈ మనసు వెళ్ళిపోయిందని గుర్తు చేసేది ఎవరు అంటే ఆత్మ. కాబట్టి మనసుని శ్వాసని గమనించే పని మనసుకు పెట్టాలా? అంటే కాబట్టి మనసుని గమనించే పని ఎక్కువుండాలా? ఒకవేళ ఆలోచన తక్కువుండాలా? అంటే మనం చాలా మంది ఏం చేస్తారంటే ఆలోచనలు ఎక్కువుండాయి. మనసుని గమనించే పని తక్కువుంది. వెంటనే మనసు వెళ్ళిపోతుందన్నమాట. మనం 2 శ్వాసలు గమనించినామంటే వెంటనే వెళ్ళిపోతుంది మనసు. కాబట్టి ఆ శ్వాసని గమనించే పని ఎక్కువగా పెట్టండి మనసుకి. పెట్టినప్పుడే మనకి ధ్యానం కూడా బాగా కుదురుతుందని చెప్పాడు సార్. ఓకే. మనసు
ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచానికి వెళ్ళిపోయి బయటని ఎంజాయ్ చేస్తుంది మనసు అనమాట. అంటే కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ కూడా బయట ప్రపంచాలు చూడడము, వినడం ద్వారా ఏమవుతుందంటే ఆ మనసుని బయట తీసుకెళ్ళిపోయి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మనం అలా వెళ్ళలేకుండా మనసును మనం ధ్యాన సాధన ద్వారా కంట్రోల్ చేసుకోవాలా ప్రతినిత్యం. అది మనిషి బలహీనత అనమాట. ఆ బలహీనతను మనం అధిగమించాలి. ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తానంటే మనిషి బలహీనత. ఆ బలహీనతను మనం అధిగమించాలా. ఆలోచనలు వస్తున్నా కూడా ధ్యాన సాధన వదలకూడదు. ప్రయత్నం చేస్తూనే ఉండాలా. సో, మనసుని శాంతపరుచుకోవాలా అని కూడా చెప్పారనమాట. కాబట్టి ఎక్కడైనా కూడా పక్కింట్లోనో, ఎదురింటో ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే, వాళ్ళకంటే ముందు మనం ఆందోళన పడిపోతాం అన్నమాట. ఏదైనా సంఘటన జరిగినా కూడా, వాళ్ళకంటే ముందు మనం ఎక్కువ ఆందోళన. ఎందుకంటే, మనం ఏ అర్థం చేసుకోవాలి అప్పుడు? వాళ్ళకి ఆ విధంగా జరిగిందంటే, ఏదో క్రితంలో వాళ్ళు జరిగిన కర్మ ఫలితమని అనుకోవాలి గానీ, మనం ఆందోళన పడకూడదు. మనము ఏది జరిగినా కూడా, క్రితంలో వాడేదో చేసిన కర్మ ఫలం వాళ్ళకి వచ్చుంటుంది అని అనుకునేసి మనం ఆందోళన పడకూడదు ముందు. కాబట్టి, ఆ విధంగా మనము ఉండాలి. కాబట్టి జనరల్‌గా ఏ ఏ విషయం జరిగినా కూడా మనము ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు వాళ్ళ వీళ్ళ తప్పు అంటారే గాని, మన వల్ల పొరపాటు ఎప్పుడూ అనుకోమనమాట. దానికి కారణం మనసే. ఆ విధంగా ఆలోచించేది మనసే కాబట్టి మనం మనసుని కంట్రోల్ చేసుకోవాలా. చేసుకొని ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. ఏది జరిగినా కూడా మన మంచికో అని తెలుసుకోనేసి బాగా కూర్చొని సాధన చేసామంటే బాగా సాధన బాగా కుదురుతుంది. ఏది జరిగినా కూడా మన మంచికే. కాబట్టి అవన్నీ ఆలోచన చేయకుండా మనం సాధన బాగా చేసుకుంటూ ఉన్నామంటే ధ్యానం బాగా కుదురుతుందని చెప్పారండి. కాబట్టి మనస్పరక ఆందోళన అంటే మనం చేసే పనులన్నిటి నుంచి మనము డైవర్ట్ అయిపోయి శ్వాస మీద ధ్యాస పెట్టాలండి. అందుకని ప్రపంచాన్ని జయించిన వాడికంటే మనసును జయించిన వాడు గొప్పవాడు అంటారన్నమాట. మనసే మా మన మా- అంటే మానవుడు అంటే మనసుతో జయించేవాడు. మనసే మాయా మరుగు అంటారు. మనసు ఎన్నో విధాలు చెప్తారనమాట. కాబట్టి మనం ఆ మనసుని కంట్రోల్ చేయాలంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అంటే మనసును శుద్ధి చేసుకోవాలి. మనస్సుని శుద్ధి చేసుకోవాలి. అందుకే మనం రోజు చేసే సాధనలో మనస్సు ప్యూరిటీ కోసమే మనం చేసే సాధన మనస్సు ప్యూరిటీ కోసమే మనం చేస్తున్నాము అని తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మూడో పాయింట్ బుద్ధిపరంగా అజ్ఞానము. బుద్ధిపరంగా అజ్ఞానము. బుద్ధిపరంగా అజ్ఞానం అంటే సార్ ఎప్పుడు చెప్తుంటారు మనకి. మీరు మనసును శుద్ధి చేసుకునేసి బుద్ధిని వికసింప చేసుకోండి. మీరు ఎప్పుడైతే బుద్ధిని వికసింప చేసుకుంటారో ఆ బుద్ధే మిమ్మల్ని సరైన మార్గం నడిపిస్తుంది. రాఘవరావు ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. బుద్ధిని వికసింప చేసుకుంటే ఆ బుద్ధే మిమ్మల్ని సరైన మార్గం నడిపిస్తుంది. అంటే సరైన నిర్ణయాలు తీసుకుంటుంది చెప్తారు. మరి బుద్ధి పరంగా అజ్ఞానం అంటే నేను జీవుడిని అనుకోవడము, దేహమే శాశ్వతం అనుకోవడము, తర్వాత పూజలు వ్రతాలు వల్ల మోక్షం వస్తుంది అనుకోవడము, భక్తి వల్ల కోరికలు తీరుతాయి అనుకోవడము, నేను గుడికి వెళ్ళాను, దేవుడు మొక్కాను, నా కోరికలు తీరుతాయి అనుకోవడము, సత్యము కాంతి అని సత్యం అనుకోవడము. అంటే విగ్రహము అసత్యం. మనం ఏం చేస్తున్నాం? సత్యం కాని సత్యం అనుకుంటున్నాం అనమాట. విగ్రహమే సత్యం అనుకొని సత్యమైన ఆత్మను విస్మరించడము. ఆత్మే సత్యం కానీ మనం అని విస్మరిస్తాం. దీనివల్ల మనం సరిగా జ్ఞానం పొందలేము. దీనివల్ల మనం సరిగా జ్ఞానం పొందలేము. దుఃఖాలు పోవు, బాధలు తప్పవు. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయన్నమాట. మరి బుద్ధిపరంగా అజ్ఞానం పోవాలంటే సాధన చేసి జ్ఞానం పొందాలా. బుద్ధిపరంగా అజ్ఞానం పోవాలంటే సాధన చేసి జ్ఞానం పొందాలి. మరి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే నేను దేహం కాదు ఆత్మ అనుకోవడము. నేనే కాదు అందరూ ఆత్మస్వరూపులు అనుకోవడము. మరి ప్రపంచం అంతా అంతా కూడా దైవ చైతన్యమే అనుకోవడము. ఇది జ్ఞానం అన్నమాట. నేను దేహం మీద ఆత్మ అన్నట్టుగా జీవించడం ఇవన్నీ కూడా దాని కింద వస్తాయని. కాబట్టి బుద్ధిపరంగా అజ్ఞానం పోవాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి బుద్ధిని పెంచుకోవాలి, వికసింప చేసుకోవాలా అని. మరి బుద్ధి వికసింప చేసుకోవాలంటే మా రామరాజు ఎప్పుడు రెండు చెప్తూ ఉంటాం. ఒకటి శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలా. బుద్ధి వికసించాలంటే రెండు చెప్తారు సార్ ఎప్పుడు. శుద్ధ సాత్విక శాకాహారం తీసుకుంటూ తీవ్ర ధ్యాన సాధన. తీవ్ర ధ్యాన సాధన అంటే గంటలు
ఆలోచనారహిత స్థితిలో కూర్చోవాలి. గంట కూర్చుంటే ఆలోచన లేని స్థితి 5 నిమిషాలు అనుకో, మనం 5 నిమిషాలు ధ్యానం చేసినట్టు లెక్కే. గంట కాదు అక్కడ. గంటలు ఆలోచన లేని స్థితి. అదే తీవ్ర ధ్యాన సాధన అంటే. ఆలోచన లేని స్థితే తీవ్ర ధ్యాన సాధన. అలా కూర్చోవాలన్నమాట. అంటే కూర్చున్న 5-10 నిమిషాలకి మనకు ధ్యాన స్థితి కుదరాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కువ టైం కూర్చోగలుగుతాం. ఆలోచనలు వస్తున్నాయంటే ఆలోచనలు ఎక్కువ, ధ్యాన స్థితి తక్కువ వచ్చిందంటే ధ్యానం కుదరదు. అయినా కూడా ప్రాక్టీస్ చేయాలి. అయినా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఏ రోజుకైనా కుదురుతుంది కాబట్టి ధ్యానం కుదరని ఆపకూడదు. బట్టి దానికి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాడు ఏం చెప్పారంటే, నన్ను చేరుకునే మార్గము ధ్యానం ఒక్కటే. నన్ను చేరుకునే ధ్యానం ఒక్కటే అని శ్రీకృష్ణ భగవాన్ కూడా భగవద్గీతలో చెప్పడం జరిగిందన్నమాట. అందుకే మేడం కూడా చెప్తుంటే ఎప్పుడు భగవంతుని చేరుకునే మార్గము ధ్యానమే, ఏకైక మార్గం ధ్యానమే. రాజలక్ష్మి మేడం ఎప్పుడు చెప్తుంటారు, భగవంతుని చేరుకునే మార్గము, ఏకైక మార్గము ధ్యానమే. బట్టి స్వాధ్యాయం వల్ల కూడా పుస్తక జ్ఞానం వస్తుందన్నమాట. కాబట్టి పెంచుకోవచ్చు, మా ప్రవర్తనలో మార్చుకోవచ్చు. పుస్తక జ్ఞానం వల్ల మనం పుస్తకం చదవడం వల్ల పుస్తక జ్ఞానం వస్తుంది. అదేవిధంగా ప్రవర్తన కూడా మారుతుంది. కాబట్టి మనం బుద్ధిపరంగా అజ్ఞానం పోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనము బుద్ధిని వికసింప చేసుకోవాలా. బుద్ధిని వికసింప చేసుకోవాలంటే మనము సాత్వికమైన శాకాహారము, తీవ్ర ధ్యానం, ఈ రెండు ఉన్నప్పుడు బుద్ధి మనకి. దాని ముందే మనం మనసును శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ మనసును శుద్ధి తర్వాతనే మళ్ళీ బుద్ధి వికసిస్తుంది అనమాట. ఇవన్నీ చేయాలి ఉంది. అందుకే దానికి ఎగ్జాంపుల్ మేడం కథ చెప్పారు. వశిష్ఠులు ఆ 2 కోటేళ్ళ కథ చెప్తారు. వశిష్ఠులు వారు చెప్పింది 2 కోటేళ్ళ కథ. అంటే గత జన్మలో చేసుకునే కర్మ ఫలం బలంగా ఉండి, ఇప్పుడు మనం చేసుకునే ధ్యాన ప్రయత్నం కానీ తక్కువగా ఉంటే అప్పుడు కర్మ పోటీలు గెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేసుకునే సాధన బలంగా ఉండి గత జన్మ కర్మలు బలహీనంగా ఉంటే మనం చేసుకున్న సాధన వల్ల ఆ కర్మ పొట్టేలు ఓడిపోతాయి. కాబట్టి ఏదైనా సాధనను బట్టే ఉంటుంది. సాధన ఎక్కువ చేస్తే, అంటే జ్ఞానానికి తగ్గ కర్మ అని అన్నారు కాబట్టి ఆ సాధనలో కర్మలను దగ్ధం అవుతాయి. చెప్పుండ కథ కూడా మనకి. కాబట్టి మనం బుద్ధి పరంగా అజ్ఞానం పోవాలంటే మనము బుద్ధిని వికసింప చేసుకోవాలా. బుద్ధిని వికసింప చేసుకొని జ్ఞానం పొందాలా. జ్ఞానం పొందితేనే మనము అజ్ఞానం నుంచి బయటపడతాము. సో 4వ పాయింట్ వచ్చి ఆత్మపరంగా క్షోభ. ఆత్మపరంగా క్షోభ అంటే అంటే మనం జన్మ తీసుకున్నామంటే మనకు జన్మ ఎందుకు వచ్చిందంటే కర్మలు అనుభవించడానికి. అంటే కర్మలు ఉంటేనే మన సంచితంలో కర్మలు ఉంటేనే మనకు జన్మ వచ్చింది. మరి మన జన్మ ఎందుకు వచ్చిందంటే జన్మ లేకుండా చేసుకోవడానికే జన్మ వచ్చింది. అంటే మాధవుడు కావడానికే జన్మ వచ్చింది. కాబట్టి మానవ జన్మ తీసుకొని సాధన లేకుండా జీవితం గడిపితే ఆత్మ క్షోభిస్తుంది. ఆత్మకు క్షోభ తప్పదు. అంటే మనం ముందుగానే డిజైన్ చేసుకొస్తాం భూమిపైకి. మనం ఏం డిజైన్ చేసుకొస్తాము, నేను బాగా సాధన చేసి జ్ఞానం పొంది నేను సత్యలోకం చేరుకోవాలా అని ముందే మనము మన జన్మ డిజైన్లోనే మనం ముందే డిజైన్ చేసుకొస్తాం. కానీ భూమిపైకి వచ్చిన తర్వాత ఈ మనసు ప్రభావము, తల్లిదండ్రుల ప్రభావము, తర్వాత బంధువుల ప్రభావము, ఫ్రెండ్స్ ప్రభావము, సంఘ ప్రభావము, ఇవన్నిటితో ఏం చేస్తాం, మొత్తం మర్చిపోయి మనము సాధన గురించి పట్టించుకోవాలి. అంటే ఎప్పుడైతే ఇవన్నీ పట్టించుకోకుండా, అంటే సాత్వికంలోకి వచ్చినప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. సాత్వికంలోకి వచ్చినప్పుడు అప్పుడు మనం తెలుసుకునేసి ఎప్పుడు ఏంది మనం పుట్టడము, చావడము, సంతానము, పిల్లలు ఇంతేనా, వేరే ఉందని అప్పుడు ఆలోచనలకు వచ్చి అప్పుడు మంచి పని బిగిన్ చేస్తాము. ఆ సాత్వికానికి వచ్చినప్పుడు అన్ని ఆలోచనలు వస్తాయి. అందుకే సార్ చెప్తారు 350 జన్మలు దాటినాక ధ్యానం వస్తారు, మీరు సాధన చేస్తారని చెప్పారు. కాబట్టి ఆత్మపరంగా క్షోభ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం మార్నింగ్ జూమ్ లో కూడా 4 గంటలు జాయిన్ కావాలా. సపోజ్ ఒక బద్ధకం వల్ల గంట లేట్ జాయిన్ అయితే అర్ధ గంట లేట్ జాయిన్ అవుతాం. అయినా కూడా ఏమవుతుందంటే జాయిన్ అయిన తర్వాత మన అర్ధ గంట వేస్ట్ అయిపోయింది, గంట వేస్ట్ అయిపోయింది, ముందు జాయిన్ అనొచ్చు కదా అని. అదే ఆత్మక్షోభ. చేయవలసింది సమయానికి చేయకపోతే ఆత్మ క్షోభిస్తుంది. అదే ఆత్మక్షోభ అని చెప్పారు. కాబట్టి ఎన్ని ఉన్నా తృప్తి లేదంటే, ఎన్ని ఉన్నా అన్నీ ఉంటాయి మన మానవుడికి. ధనం ఉంటుంది, తర్వాత పిల్లలు ఉంటారు, ఆస్తి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని విధాలా హ్యాపీగా ఉంటుంది. అయినా కూడా తృప్తి లేదంటే అదే ఆత్మక్షోభ.
ఎన్ని ఉన్నా కూడా ఆత్మశోభ ఉంటుందన్నమాట. అందుకే జ్ఞాని ఏది వచ్చినా ఏది రాకపోయినా తృప్తిగా ఉంటాడు జ్ఞాని. జ్ఞాని ఏది వచ్చినా రాకపోయినా తృప్తిగా ఉంటాడు. అజ్ఞాని అన్నీ ఉన్నా కూడా తృప్తి లేకుండా జీవిస్తాడండి. అజ్ఞాని అన్నీ ఉన్నా కూడా తృప్తి లేకుండా జీవిస్తాడు. అందుకే అజ్ఞానికి క్షోభ ఉంటుంది. అందుకే సార్వమని ఎప్పుడు చెప్తుంటాం, ఉన్నదాంతో తృప్తిగా ఉండండి, మీకున్నంతలో కొద్దిగా లోక కళ్యాణాన్ని ఖర్చు పెట్టండి, అప్పుడే మీ జీవితం హ్యాపీగా ఉంటుందని చెప్తారండి. అంటే ఏది ఏది వచ్చినా రాకపోయినా జ్ఞాని తృప్తిగా ఉంటాడు. అజ్ఞాని అన్నీ ఉన్నా కూడా తృప్తి లేకుండా జీవిస్తాడు. అదే ఆత్మక్షోభ అని క్లియర్‌గా చెప్పాడు. కాబట్టి ఆత్మపరంగా క్షోభ పోవాలంటే మనం ఏం చేయాలంటే దేహపరంగా అలసట పోవాలన్నా, మనసు పరంగా ఆందోళన పోవాలన్నా, బుద్ధిపరంగా అజ్ఞానం పోవాలన్నా మనకి గురువుగారు అందించిన మార్గము శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన ధ్యానం చేయడం ఒకటే మార్గము. ధ్యానం చేయడం ఒకటే మార్గం చెప్పారు. ఒకరోజు ధ్యానం చేయకపోయినా కూడా ఏదో తెలియని అసంతృప్తి మనలో ఉంటుందన్నమాట. ఒకరోజు చేయలేదు ధ్యానము, ఏదో తెలియని అసంతృప్తి. అదే క్షోభ, అదే ఆత్మక్షోభ. ఈరోజు నువ్వు చేయలేకపోతున్నామని క్షోభ. కాబట్టి మనం బాగా ధ్యానం చేసామంటే ఆత్మశక్తిని పెంచుకోవచ్చు. ఆత్మశక్తి పెంచుకుంటే మనము ఏ పనైనా చేయగలుగుతాము. అంటే ఏం చేయాలన్నా ఆత్మశక్తే కారణం. ఇప్పుడు మనం వినాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా అన్నిటికీ ఆత్మశక్తిని ఖర్చు పెడతాం మనం. కాబట్టి మన ఆత్మశక్తిని మనం ఆదా చేసుకోవాలి. అక్కలేని విషయాలకు ఆత్మశక్తిని మనం ఖర్చు పెట్టకూడదు. అనవసర విషయాల్లో ఆత్మశక్తి మనం ఖర్చు పెట్టకూడదు. అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలా, అవసరం ఉన్నప్పుడే ఏదైనా కూడా చూడాలా, చేయాలా, ఇవే చేయాలా. అవసరం లేని అనవసరంగా మనం ఆత్మశక్తి ఖర్చు అయిపోతుంది. మనం చూ చూ మనం కళ్ళ ద్వారా ఎక్కువ ఆత్మశక్తి ఖర్చు పెడతాం. శక్తి కోల్పోతుంటాం మనం. కాబట్టి కళ్ళ విషయంలో కూడా ఏది అవసరమో అది చూసాలా. మిగతా టైంలో మనం కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవచ్చు అని కూడా సార్ చెప్తూ ఉంటున్నాం అనవసరం. కాబట్టి మనం రాజ్యలక్ష్మి మేడం గారు కూడా ఇంట్లో 10 నిమిషాలు టైం దొరికిన మేడం కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటారు. ఇంకా అనవసరం దాన్ని దీన్ని చూడంటే ఎనర్జీ లాస్ కాబట్టి కూర్చుంటారు. ఎందుకను అందుకే ఆత్మశక్తి ఉన్న యోగులు ఏది తలుచుకుండా చేయగలుగుతారు. అందుకే ఆత్మశక్తి ఉన్న యోగులు ఏది తలుచుకుంటే అది చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ పత్రిజీ గారే. మరి పత్రిజీ గారి జోబులో ఒక్క పైసా ఉంటుంది ఎప్పుడు సార్ జోబులో. మరి ఇక్కడ మన హైదరాబాద్ కట్టాల్లో మరి ఎంత పెద్ద పిరమిడ్, మరి ఎంతో మంది ధ్యానం చేసుకుని ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. మరి ఎలా కట్టారో ఆత్మశక్తి వల్లే. అదేవిధంగా బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ, అంత పెద్ద పిరమిడ్ వ్యాలీ అది కట్టారంటే అది కూడా యోగుల ఆత్మశక్తి వల్లే కట్టారు. ఇప్పుడు రీసెంట్ గా పేరవరం వర్క్ జరుగుతుంది, పేరవరం ఒకటి. ఇలా అది కాకుండా అన్ని విలేజ్ల్లో, పట్టణాల్లో చాలా పిరమిడ్లు జరుగుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ చేస్తున్నారంటే కారణం వచ్చి ఆ యోగుల ఆ ఆత్మశక్తి వల్లనైనా జరుగుతుంది. ఆత్మశక్తి ఉంటే యోగులు తెలుసుకుంటే ఏదైనా చేయగలరని చెప్పారు. దాని ఎగ్జాంపుల్ ప్రతి ఎన్నో ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. భూమి మీద అన్ని శక్తుల కంటే ఆత్మశక్తే గొప్పది. భూమి మీద అన్ని శక్తుల కంటే ఆత్మశక్తే గొప్పది. కాబట్టి ఎవరి జీవితంలో ధ్యానం లేదో, శారీరక పరంగా అలసట, మనసు పరంగా ఆందోళన, బుద్ధిపరంగా అజ్ఞానము, ఇవన్నీ పోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గము. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే మార్గం అని చెప్పడం జరిగిందన్నమాట. అప్పుడే అన్ని బాగుంటాయి. ఏమి చేయాలని కూడా మనము శక్తి కావాలి కాబట్టి అన్ని బాగుంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకునే శక్తి వస్తుంది, తట్టుకునే కెపాసిటీ వస్తుంది. శక్తి ఉంటే తట్టుకునే కెపాసిటీ వస్తుందని చెప్పారండి. కాబట్టి చాలా మంది ఏమంటారంటే అప్పుడే ధ్యానం వద్దులే నాకు, ఇంకా చాలా టైం ఉంది అని చాలా టైం వేస్ట్ చేసేసి లాస్ట్ లో ముసలి అయిన తర్వాత ధ్యానంలో కూర్చుంటారు. అప్పుడు ఒళ్ళు సహకరించదు. అప్పుడు వాళ్ళ శరీరం సహకరించదు. అప్పుడు ధ్యానం చేయలేరు. ముందు చేయలేదు, తర్వాత వాళ్ళు ధ్యానం చేయలేరు. కాబట్టి వాళ్ళు జ్ఞానం పొందలేరు, శక్తిని కూడా సంపాదించలేరు. మనకు అర్థమైంది. అందుకనే చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తే శరీరం దృఢంగా తయారవుతుంది, వజ్రకాయంగా తయారవుతుంది. శరీరము దృఢంగా తయారవుతుందని చెప్పాల్సి. కాబట్టి సత్యాన్ని తెలుసుకుంటారు. అంటే నేను దేహం మీద ఆత్మని తెలుసుకుంటున్నారు. తర్వాత అందరూ ఆత్మస్వరూపులే, సృష్టి అంతా చైతన్య స్వరూపమే, సృష్టి అంతా భగవంతుని స్వరూపమే అని తెలుసుకుంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి. అంటే ప్రాపంచిక జీవితంలో శక్తిని ఖర్చు పెడతాము, ఆధ్యాత్మిక జీవితంలో శక్తిని కూడబెట్టుకుంటాము. ధ్యానం చేసే శక్తి వస్తుంది మనకి. ప్రాపంచిక జీవితంలో
ప్రాపంచిక జీవితంలో అన్ని పొందాలి, శక్తి కోల్పోతుంటారు. కాబట్టి ప్రాపంచికంలో శక్తిని కోల్పోతుంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి విషయం. ఆధ్యాత్మికంలో శక్తిని పోగేసుకుంటాము. కాబట్టి మనం పోగేసుకొని ఎక్కువ చేయాలి. ఖర్చు పెట్టే పని ఇప్పుడు అవసరం అంతవరకే చేయాలి. మిగతా మనం పోగేసుకునే పని చేయాలి. అందుకే బుద్ధుడు తృప్తిగా జీవించను, ఉన్నదాంతో తృప్తిగా జీవించను బుద్ధుడు. అంటే బుద్ధుడు ఏం చెప్పారంటే మనకు తెలిసే విషయం అది. అంటే ఎదుటి వారిలో మంచినే చూడమన్నారు. ఎదుటి వాళ్ళు మంచినే చూడమన్నారు. చెడును వదలాలా. ఎదుటి వాళ్ళు చెడును వదలాలా అంటే ఎదుటి వాళ్ళు 99 తప్పులున్నా ఒక మంచి ఉంటే ఆ మంచినే గ్రహించాలా, ఆ మంచినే తీసుకోవాలా. ఎదుటి వాళ్ళు 99 మంచి ఉంటే ఒక తప్పు ఉందంటే అలాంటి తప్పు మనం చేయకూడదు, అలాంటి పొరపాటు చేయకూడదు అని తెలుసుకోవాలి. చేయకూడదు. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. ఏం చెప్పారంటే మేడం మీద చెప్పిన టాపిక్ ఇది. శ్రీరాములు వారు యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణ్ దగ్గరికి ఏది రావణాసుడి దగ్గరికి లక్ష్మణ్ పంపిస్తాడండి. అంటే ఎదుటి వాళ్ళు మంచినే చూడాలని చెప్పారు కదా. శ్రీరాములు వారు లక్ష్మణుని తమ్ముడు లక్ష్మణుడిని రావణాసుడికి వెళ్ళి లంకకి వెళ్ళి యుద్ధ నీతిని తెలుసుకోమని చెప్తారు. యుద్ధ నీతిని అంటే యుద్ధ నీతిని తెలుసుకో అని చెప్తాను. ఇప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు, అన్నయ్య మనకు విరోధి కదా అతను, ఎక్స్ పార్టీ కదా, మరి అతని దగ్గర బొమ్మంతో ఏని అడిగితే నీకు తెలియదు వెళ్ళి అడుగు అని చెప్పంటే రావణాసురుడు ఎన్నో వేదాలు చదివినాడు. రావణాసురుడు ఎన్నో శాస్త్రాలు వేదాలు చదివి ఎంతో జ్ఞానం పొందాడు. అపారమైన జ్ఞాన సంపన్నుడు. కాబట్టి అది రాముడు తెలుసు, ఎదుటి మనిషిలో మంచిని గుర్తించాలని శ్రీరాములు వారు తెలుసు. కాబట్టి లక్ష్మణ బంధు తెలుసుకోమంటాడు. అంటే శ్రీరాములు వారు దాన్ని ఎదుటి మనిషిలో మంచినే చూడాలా, చెడు చూడకూడదని చెప్పారు. కాబట్టి దానికోసం ఆయన పంపిస్తారు అన్నమాట, లక్ష్మణ పంపిస్తారు. కాబట్టి మనం శత్రువు అయినా కూడా మనం వాళ్ళని మంచిగా చూడాలని చెప్పి రాములు వారికి తెలియజేస్తాం. కాబట్టి అందుకే మనము పోగొట్టుకోవలసినటివి పెంచుకోవాల్సినవి తెలుసుకోవాలి. పోగొట్టుకోవాల్సినవి ఈర్ష్య, ద్వేషము, అసూయ, పగ, ప్రతీకారం పోగొట్టుకోవాలి. మరి పెంచుకోవాల్సినటివి ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ మనం పెంచుకోవాలండి. ఇవన్నీ పెంచుకున్నప్పుడే మనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనేసి తెలియజేస్తుంది. దీనికి ఒక చిన్న అంటే టైం ఉంది కాబట్టి ఒక చిన్న చెప్పేస్తాను మీకు. అంటే మితాహారం విషయంలో, ఆహార విషయంలో ఎలా ఉండాలని చిన్న కథ చెప్పేసి మనం మీకు చేస్తాను. అంటే దీంట్లో భగవద్గీతలో కూడా చెప్పారు కదా, ఆహార విషయంలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నవ బోధస్య యోగో భవతి దుఃఖ. అంటే మితమైన ఆహారము ఎంత ఎంత అవసరం అంత తినడం, మితమైన నడక గలవాడును. అంటే మనం పనులు కూడా మితంగా ఉండాలన్నమాట. సరైన పనులు, సరైన నడవడిక ఉండాలి. కర్మల యందు మితమైన ప్రవర్తన గలవాడును. అంటే చేసే పనులు కూడా సరైన పనులే ఉంటాయి. మితమైన నిద్ర, నిద్ర కూడా ఎంత అవసరం అంతే నిద్రపోవాలి. జాగరణము అంటే మనం మేల్కొనే విధానం కూడా ఎంత అవసరం అంతే మిగతా టైంలో మనం సరైన పనులు చేసుకుంటాము. అలాంటి మనుషులు యోగము అంటే దుఃఖము నుండి దుఃఖమును పోగొట్టిన యోగంలో ఉంటాడని చెప్పాడు. యోగంలో ఉంటాడు అలాంటి వారు. అంటే ఎంత అవసరం అంతే తినాలా, ఎంత నిద్రపోవాలా ఎంత నిద్రపోవాలా, ఏది మాటలు అదే మాట్లాడాలా, ఎలాంటి పనులు చేయాలో అలాంటి పనులే చేయాలా, ఇది మనం తెలుసుకోవాలన్నమాట ఆ శ్లోకం ద్వారా. అంటే 6వ అధ్యాయం 17వ శ్లోకం యుక్తాహార విహారస్య. సో ఆహార విషయంలో ఏం చెప్పి చిన్న కథ చెప్తాను మనకి. అది కూడా మనం పారమార్థ కథలో విద్యాప్రకాశం వారు విద్యాప్రకాశం అంటే గీతా మగంలో రాశారు కదా సార్, దాంట్లో చిన్న కథ చెప్పారనమాట. అంటే మితాహార విషయంలో ఒక ఇద్దరు భార్యాభర్త ఉంటారు. బుక్ చదివింటే మీతో కూడా ఐడియా ఉంటుంది. భార్యాభర్త ఉంటే అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ తక్కువ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మంది లేరంట, తక్కువ ఉంటుంది బంధువులు ఫ్రెండ్స్ అంతా తక్కువ ఉంటుంది. వాళ్ళ భార్యాభర్త ఇద్దరే ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు తిండిపోతారు, ఎప్పుడు ఏదో ఒకటి తింటారు అనమాట. వాళ్ళు టైం టేబుల్ వేసుకుని తింటారంట. వాళ్ళు టైం టేబుల్ వేసుకుని 9 గంటలకి ఇడ్లీ, 10 గంటలకి వేరుశనగ పప్పు, 11 గంటలకి ఉప్పు శనగలు, ఇట్లా టైం టేబుల్ వేసుకుని తింటారన్నమాట వాళ్ళు. అలా వేరే పనిలే వాళ్ళకి, టైం తింటూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఆహార విషయంలో అతిగా తింటామన్నమాట. అలా అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక పండుగ వస్తుందంట. పండుగ వచ్చినప్పుడు ఆ ఇంట్లో పప్పు కొద్దిగా ఆ పప్పును తయారు చేస్తే ఆ పప్పుతో వడలు తయారు చేస్తుందంట అండి. వడలు తయారు చేస్తే కరెక్ట్ గా ఆ తక్కువ పప్పుతో 7 వడలు వస్తాయండి. 7 వడలు. ఆ 7 వడలు వస్తే
మరి అక్కడ సమానంగా పంచుకోవాలా. వాళ్ళ కండిషన్ ఏమంటే 7 వాళ్ళు సమానంగా పంచుకొని తొంచకూడదు అనమాట. భర్త ఏమంటాడు, నేను సంపాదిస్తాను కదా, నాకు 4 వడలు నీకు 3 వడలు అని చెప్తాడనమాట భర్త. సంపాదిస్తా కదా, నీకేమి ఇంట్లో కూర్చుంటావు నువ్వు, నేను సంపాదించేవాడిని కదా అన్నాడు. భార్య ఏమంటే ఆయనతో కుదరదు, నువ్వు సంపాదన తయారు చేసింది నేను కదా, నేను చేసింది వాటిని, కాబట్టి నాకు 4 నీకు 3 అంటుందంట భార్య. సరే ఇంకెందుకు ఇలా గొడవలు పడి వాళ్ళు ఇది కాదని చెప్పేసి ఒక పందెం పెట్టుకుంటారు అనమాట. పందెం పెట్టుకునేసి, అయితే ఒక పందెం పెట్టుకుందాం మనము. మనము నిద్రపోయి నిద్రపోయి లేస్తాం. ఎవరు ముందు లేస్తే వాళ్ళకి 3, లేటుగా లేచిన వాళ్ళకి 4 అని పందెం పెట్టుకుంటాం ఉంటాడు. ఎవరు ముందు లేస్తే 3, లేటుగా లేచిన వాళ్ళకి తర్వాత 4 అని పందెం పెట్టుకుంటాం. సరే ఇద్దరు పడుకొని నిద్రపోతారు. నిద్రపోతారు. తెల్లవారు 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది. ఎందుకంటే ముందుకు లేసేస్తే 3 కదా! ముందు లేస్తే 3 లేట్‌గా లేస్తే 4 9 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతది. ఎప్పుడు వీళ్ళు గలాట పడి అరుచుకుంటే ఉండేవాళ్ళు చుట్టుపక్కలోళ్ళు. ఏంది ఇంత తలుపేది లేదని చెప్పేసి వాళ్ళు చూస్తే లోపల శబ్దం రాదు. తలుపు తడతారు. తలుపు తట్టినా కూడా తలుపు తీయరు. లోపల గడియ పెట్టున్నారు. అంటే లోపల ఉన్నారని తెలుసు. కానీ అలికిడి లేదు. ఏం చేస్తారింకా? తట్టి టీ పెట్టేప్పటికి ఇంకా లాభం లేదు. లోపల ఏదో జరిగింది, ఏవో జరిగిపోనది అని చెప్పి భయపడి ఏం చేస్తారంటే వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్తారు. లోపలికి హ్యాపీగా మంచం పడుకుంటారు. కదిలిస్తారు. కదిలిస్తే లేయరు. ఆమెని గద్దిస్తారు, ఆయన్ని గద్దిస్తా లేరు. ఎంత గద్దించినా కూడా లేరు. ఎందుకంటే లేస్తే 3 కదా! లేస్తే 3 లేకపోతే 4 లేయరు. అది గుర్తుపెట్టుకొని లేరనమాట. అది చేస్తే లాస్ట్‌లో ఇంక లాభం లేదు. అంటే వీళ్ళు చూడరు, కళ్ళు తెరిచి చూడరు, కదలరు. ఉండేటప్పటికి వీళ్ళేదో పోయినట్టున్నారు. వీళ్ళు చనిపోయినట్టు చెప్పేసి ఏం చేస్తారంటే ఇంకా లాభం లేదు. ఎత్తేస్తని చెప్పి ఇద్దరికి పాడి కడతారనమాట. పాడి కట్టి రెడీ చేస్తారనమాట. పాడి మీద పడుకోబెట్టేసి శ్మశానానికి తీసుకెళ్తారన్నమాట. శ్మశానం తీసుకెళ్ళి ఆ కట్టెలు పెట్టి ఇంక దాన్ని మంటేయాలి. శ్మశానంలో కాల్చాలి కదా! కట్టెలు పెట్టి అంతా రెడీ చేసేసి తీసుకొచ్చి ఉద్దేశించి కట్టెలు పెట్టడం ముందు రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత ఇంక ఈళ్ళు పట్టి దానిపైన పడుకోబెట్టాల. అదే కట్టెల పైన పడుకోబెట్టాల. అగ్ని పైన పడుకోబెట్టాలి కాబట్టి లేపేటప్పుడు ఆయనకి గుర్తొచ్చేస్తుందన్నమాట. ఒరేయ్! లాభం లేదు. ఇప్పుడు మేలుకుపోతున్నాడు. మనం కాల్చేస్తాడు ఈడు. చనిపోతాం లాభం లేదని చెప్పేసి ముందు ఆయన లేస్తాడన్నమాట. ముందు ఆయన లేస్తానే వెంటనే భార్య నీకు 3 నాకు 4 అంటుంది. శ్మశానంలో కూడా నీకు 3 నాకు 4 అనమాట. అంటే ఆ తిండి లాస్ట్ సావు వరకు తీసుకుందనమాట. ఆ తిండి అనేది అది గుణం అది. లాస్ట్ వరకు చావు వరకు తీసుకెళ్తాదనమాట. అటు ఆహార విషయంలో మితాహారం తీసుకోవాలి. జాగ్రత్త పడే విషయంలో దానిలో పరమార్థ కథల్లో విద్యాపాస గిరివాళ్ళు చిన్న చిన్న కథలు తమాషా ఉంటాయి కథలు. ఎక్కువ బాగుంటుంది అయితే కథలు. కాబట్టి మితాహారం తీసుకోవాలన్నప్పుడు ముందుగానే తిండిపోతాళ్ళు దాంట్లో పోటీ వేసుకుంటారు. కాబట్టి వాళ్ళు చావు వరకు తెచ్చుకోరనమాట ఆహార విషయంలో. ఆహార విషయంలో నేను జాగ్రత్త ఉండాలి. ఆహార విషయం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ధ్యాన సాధన మనకి బాగా కుదురుతుంది కూడా చెప్పారు. సో ఈరోజు నాకు ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.